అది మార్చ్ 12, 1944. డాక్టర్ హోమీ జహంగీర్ బాబా, ఒక సైంటిస్ట్, టాటా ట్రస్ట్కు ఒక లేఖ రాశారు. ఆయన ఆ లేఖలో ఇలా అన్నారు: యుద్ధం తర్వాత నేను యూరోప్ లేదా అమెరికాలోని ఒక మంచి విశ్వవిద్యాలయంలో ఉద్యోగం చేసుకోగలను. కానీ గత 2 సంవత్సరాల్లో నాకు తగిన ప్రశంసలు మరియు ఆర్థిక సహాయం లభిస్తే భారత్లోనే ఒక సంస్థను ఏర్పాటు చేయవచ్చనే అభిప్రాయానికి వచ్చాను. అతను రాసిన ఈ ఒక్క లేఖ ఇండియా యొక్క రూపురేఖల్ని మార్చేసిందంటే నమ్మగలరా? ఈరోజు ఈ వీడియోలో ఇండియా న్యూక్లియర్ పవర్డ్ కంట్రీగా ఏ విధంగా మారిందో తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీ పర్ఫెక్ట్. నేను మీ రామ్. టైమ్ లైన్ కనుక క్లియర్గా గమనించినట్లయితే వరల్డ్ వార్ 2 జరుగుతున్న సమయం అది. ఇండియాకి ఇంకా స్వాతంత్రం రాలేదు. ఆ టైంలోనే అణుశక్తి ఫ్యూచర్ అని బాబా గారు గ్రహించారు. ప్రపంచం మొత్తం ఆ దిశగానే వెళ్తుందని అతను అర్థం చేసుకున్నాడు. ముఖ్యంగా ఎనర్జీ, డిఫెన్స్ టెక్నాలజీ. ప్రెజెంట్ కొన్ని దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు చూస్తుంటే అది నిజమేనని మనకు తెలుస్తుంది. అలాగే పాస్ట్లో హిరోషిమా, నాగసాకి వంటి ప్రాంతాలు ఏ విధంగా నాశనమయ్యాయో మనందరికీ తెలుసు. బాబా గారు కేంబ్రిడ్జ్లో ఉండగా బాబా స్కాటరింగ్ మరియు బాబా హైడ్లర్ థియరీ వంటి అద్భుతమైన పరిశోధనలు చేసి ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. ఆ తర్వాత టాటా ట్రస్ట్ నుంచి మేము మీకు మద్దతు ఇస్తామని ఒక రిప్లై వచ్చింది. వారి సహాయంతో 1945 జూన్ 1న ముంబైలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ స్థాపించబడింది. బాబా గారే దీనికి మొదటి డైరెక్టర్ అయ్యారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948 ఏప్రిల్ 5న ఆటమిక్ ఎనర్జీ యాక్ట్ ఆమోదించబడింది. దీని ద్వారా ఇండియా ఆటమిక్ ఎనర్జీ కమిషన్ స్థాపించబడింది. బాబా గారే దీనికి మొదటి చైర్మన్గా నియమించబడ్డారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 1954లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ స్థాపించబడింది. అదే సంవత్సరం ట్రోంబేలో ఆటమిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ స్థాపించబడింది. దీనినే ఇప్పుడు బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్గా పిలుస్తున్నారు. TIFR మరియు BARCలు భారత్ అణుశక్తికి మరియు ఆయుధాల కార్యక్రమానికి 2 కళ్ళుగా నిలిచాయి. వీడియోలో ఇంకొంచెం డీప్గా వెళ్లే ముందు అణుబాంబు తయారీ గురించి మీరు కొంచెం తెలుసుకోవాలి. న్యూక్లియర్ రియాక్టర్లో నార్మల్గా ఒక ప్రాసెస్ జరుగుతుంది. అదే న్యూక్లియర్ ఫిజన్. మీలో చాలామంది సైన్స్ స్టూడెంట్స్కి దీని గురించి తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తాను. ఈ ప్రాసెస్లో యురేనియం అనే ఒక అణువును తీసుకుంటారు. దానికి ఒక న్యూట్రాన్ తాకుతుంది. దాంతో ఆ అణువు బ్రేక్ అవుతుంది. అలా బ్రేక్ అవుతుండగా చాలా భారీ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇంకా మరిన్ని న్యూట్రాన్లు బయటకు వస్తాయి. ఇవి మరో అణువును బ్రేక్ చేస్తాయి. ఇలా ఒక చైన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. రియాక్టర్లో యురేనియం మీద న్యూట్రాన్ పడుతుంది కదా, అది ప్లూటోనియంగా మారుతుంది. ఈ ప్లూటోనియం చాలా డేంజర్. ఈ ప్లూటోనియంను యూజ్ చేసుకొని అణుబాంబు తయారు చేస్తారు. అణుబాంబును ఫస్ట్ ఎవరు కనిపెట్టారు? బాబా గారు ప్రవేశపెట్టిన 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏంటి? వీటి గురించి కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో రాయండి. విల్ డెఫినెట్లీ కన్సిడర్ ఇట్. ఇక కథలో ముందుకు వెళ్దాం. 1956లో మనం మన మొదటి పరిశోధన రియాక్టర్ అయిన అప్సరసను స్వదేశీయంగా నిర్మించాం. ఇది 1 మెగావాట్ స్విమ్మింగ్ పూల్ టైప్ ఉంటుంది. ఇది ఏషియాలోనే మొదటి పరిశోధన రియాక్టర్. కానీ అసలు ట్విస్ట్ సిరస్ రియాక్టర్ విషయంలో జరిగింది. 1960లో కెనడా సహాయంతో సిరస్ అంటే కెనడా ఇండియా రియాక్టర్ యూటిలిటీ సర్వీస్ అనే 40 మెగావాట్ల రియాక్టర్ను నిర్మించాం. అమెరికా తన ఆటమ్స్ ఫర్ పీస్ కార్యక్రమం కింద దీనికి హెవీ వాటర్ సరఫరా చేసింది. ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఈ రియాక్టర్ శాంతియుత ప్రయోజనాల కోసం నిర్మించబడింది. కానీ మన తెలివైన శాస్త్రవేత్తలు ఈ రియాక్టర్ నుంచే 1974లో మన మొదటి అణు పరీక్షకు అవసరమైన వెపన్స్ గ్రేడ్ ప్లూటోనియంను ఉత్పత్తి చేశారు. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఇండియాకి పెద్ద షాక్ తగిలింది 1962 అక్టోబర్లో. చైనాతో జరిగిన యుద్ధంలో మనం ఓడిపోయాం. ఇది మన దేశం యొక్క ఆత్మవిశ్వాసాన్ని బాగా దెబ్బతీసింది. ఈ క్లిష్ట సమయంలో సహాయం కోసం అమెరికా, సోవియట్ యూనియన్లను హెల్ప్ చేయమని అడిగాం. కానీ దురదృష్టం ఏమిటంటే మనకు ఎటువంటి హెల్ప్ లభించలేదు. ఒకవేళ అణుయుద్ధమే వచ్చే పరిస్థితి ఏర్పడింది. దాంతో మనకు సహాయం చేసే పరిస్థితిలో ఎవరూ లేరు. ఈ సంఘటన వల్ల మనకు ఒక లెసన్ అర్థమైంది. దేశ భద్రత విషయంలో మనం ఇతరులపై ఆధారపడకూడదు. మన కాళ్ళ మీద మనమే నిలబడాలి అనే స్పృహ కలిగింది. ఈ యుద్ధం మనసులో ఉండగానే 1964లో మరో పెద్ద షాక్ తగిలింది. అక్టోబర్ 16, 1964న చైనా తన న్యూక్లియర్ టెస్ట్ను సక్సెస్ఫుల్గా నిర్వహించింది. ఇప్పుడు మన పక్క దేశమే అణుశక్తి దేశంగా మారింది. 1962 యుద్ధంలో ఓడించిన దేశం ఇప్పుడు అణు సామర్థ్యాన్ని సాధించడంతో భారత్లో భద్రతా ఆందోళనలు ఇంకా పెరిగాయి. బాబా గారు ఈ సందర్భంలో ప్రభుత్వానికి పదే విజ్ఞప్తి చేశారు. ఆయన మాటల్లో చెప్పాలంటే అణ్వాయుధాలు ఒక దేశానికి మరింత శక్తివంతమైన దేశం యొక్క దాడి నుంచి రక్షణగా నిలుస్తాయి. చైనా యొక్క విజయవంతమైన అణు పరీక్ష భారత్ తన స్వంత అణు సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలనే నిర్ణయాన్ని వేగవంతం చేసింది. ఈ సమయంలోనే బాబా గారు తెలివిగా ఆలోచించి ప్రాజెక్ట్ ఫినిక్స్ అనే ఒక రహస్య ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది సంవత్సరానికి 20 టన్నుల ప్లూటోనియం ఇంధనాన్ని ఉత్పత్తి చేసే రీప్రాసెసింగ్ ప్లాంట్. దీన్ని అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఆమోదించారు.
ఈ ప్లాంట్ నిర్మాణం 1961లో ప్రారంభమై 1964 మధ్యలో పూర్తయింది. అంటే న్యూక్లియర్ టెస్ట్కు అవసరమైన ప్లూటోనియం ఇంధనాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం మనకు చైనా పరీక్ష జరిగిన సమయానికే వచ్చింది. 1966లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చింది. ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత అంటే 1968లో వరల్డ్ వైడ్ కంట్రీస్ అన్నీ కలిసి న్యూక్లియర్ నాన్ ప్రొలిఫికేషన్ ట్రీటీని ఏర్పాటు చేశాయి. దీనినే NPT ఒప్పందం అని కూడా అంటారు. ఈ ట్రీటీ ద్వారా అన్ని కంట్రీస్ని 2 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి అణ్వాయుధాలు కలిగిన దేశాలు. 1967 జనవరి 1కు ముందే అణు పరీక్షలు నిర్వహించిన దేశాలు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ మరియు చైనా మాత్రమే. రెండవది అణ్వాయుధాలు లేని దేశాలు, అంటే మిగిలిన అన్ని దేశాలు అన్నమాట. ఈ ట్రీటీ యొక్క ప్రధాన లక్ష్యాలు 3 ఉన్నాయి. ఒకటి అణ్వాయుధాలు లేని దేశాలు వాటిని డెవలప్ చేసుకోకూడదు. 2 అణ్వాయుధాలు కలిగిన దేశాలు తమ ఆయుధాలను తగ్గించుకోవడానికి చర్చలు జరపాలి. 3 అన్ని దేశాలకు శాంతియుత అణు పరీక్షను అభివృద్ధి చేసుకునే హక్కు ఉంది. అంటే ఈ 5 దేశాలు శాశ్వతంగా అణుశక్తిగా ఉండిపోతాయి, మిగిలినవి శాశ్వతంగా న్యూక్లియర్ వెపన్స్ లేకుండా ఉండాలి. ఇందిరాగాంధీ గారు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె చేసిన ప్రసంగంలో ఇలా అన్నారు: అణ్వాయుధాలు లేని దేశాలు తమ స్వంత రక్షణ కోసం అణ్వాయుధాలను తయారు చేయకూడదు అనే నిబద్ధతను చేపట్టాల్సిన పరిస్థితి ఎటువంటి స్థితిలోనూ అంగీకారం కాదు. ఈ ఒప్పందాన్ని ఆమె ఆటమిక్ కొల్యూషన్ అని పిలిచారు. ప్రపంచంలోని 191 దేశాలు ఈ ఒప్పందాన్ని ఆమోదించాయి. కానీ ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, నార్త్ కొరియా మరియు సౌత్ సుడాన్ మాత్రమే ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు. ఇండియా తన అభ్యంతరానికి సరైన రీజన్స్ కూడా చెప్పింది. NPT ప్రకారం అణు దేశాలు తమ ఆయుధాలను తగ్గించుకోవడానికి నిజాయితీగా చర్చలు జరపాలి. కానీ కోల్డ్ వార్ ముగిసిన తర్వాత కూడా అణు దేశాలు తమ ఆయుధాలను తగ్గించుకోలేదు, బదులుగా వాటిని ఇంకా మోడర్న్గా మార్చాయి. 2 NPT శాంతియుత అణు విస్ఫోటనాలు మరియు సైనిక అణు విస్ఫోటనాల మధ్య తేడాను గుర్తించలేదు. 3 చైనా ఇప్పటికే అణ్వాయుధ దేశంగా ఉండగా భారత్ NPTపై సంతకం చేస్తే అది తన అణు ఎంపికను శాశ్వతంగా మూసివేసినట్లు అవుతుంది. ఇది ఇండియాకు ఏమాత్రం మంచిది కాదు. ఇంతలో 1971 రానే వచ్చింది. ఇండియాకు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న సమయం అది. ఈ యుద్ధ సమయంలో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ పాకిస్తాన్కు మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా అమెరికా తన 7th ఫ్లీట్లోని యుద్ధ నౌకలను బంగాళాఖాతంలోకి పంపించింది. ఇది భారత్పై అణుబెదిరింపుగా భావించబడింది. అప్పుడు మన మిత్రదేశం అయిన సోవియట్ యూనియన్ మనకు అండగా నిలిచింది. వారు అమెరికా యుద్ధ నౌకలను అడ్డుకోవడానికి తమ నావికా దళాన్ని పంపించింది. ఇండియా విజయం సాధించింది. ఒక ప్రమాదకరమైన దారి నుంచి ఇండియా బయటపడింది. ఒకవైపు ఓటమి కక్షతో ఉన్న పాకిస్తాన్, మరోవైపు న్యూక్లియర్ టెస్ట్ సక్సెస్ఫుల్గా నిర్వహించిన చైనా, ఇంకోవైపు వివక్షత చూపిస్తున్న NPT కంట్రీస్. ఈ అన్ని సంఘటనల్లో ఇందిరాగాంధీ గారు తీసుకున్న ఒక్క నిర్ణయం ఈ రోజు ప్రపంచ దేశాలు ఇండియాను చూసి భయపడేలా చేసింది. 1972 సెప్టెంబర్ 7న ప్రధాని ఇందిరాగాంధీ గారు BARCను సందర్శించారు. అక్కడ జరిగిన చర్చల తర్వాత ఆమె న్యూక్లియర్ డివైస్ రూపకల్పనకు మౌలిక ఆదేశాలు ఇచ్చారు. గమనించండి, ఎటువంటి వ్రాతపూర్వక ఆదేశాలు ఇవ్వలేదు, ఎటువంటి అధికారిక రికార్డులు ఉంచలేదు. ఎందుకంటే ఒకవేళ ఈ విషయం బయటకు వస్తే అంతర్జాతీయంగా తీవ్రమైన ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమెకు ముందుగా తెలుసు. ఇది ఒక సీక్రెట్ ఆపరేషన్. దీనికి స్మైలింగ్ బుద్ధ అనే కోడ్ నేమ్ పెట్టారు. దీనినే పోఖ్రాన్ టెస్ట్ 1 అని పిలుస్తారు. ఈ ప్రాజెక్టులో పనిచేసిన బృందం చాలా చిన్నది. కేవలం 75 మంది శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు మాత్రమే. వీరిలో ముఖ్యమైన వారు రాజారామన్న, BARC డైరెక్టర్, మొత్తం బాధ్యత ఆయనదే. PK అయ్యంగార్, సీనియర్ సైంటిస్ట్, ప్లూటోనియం ప్రీప్రాసెసింగ్ మరియు డిజైన్లో కీలక పాత్ర పోషించారు. అలాగే హోమీ సేత్న, BD నాగ్ చౌదరి, రాజగోపాల చిదంబరం, అలాగే ప్రణబ్, రేవతి రంజన్ దస్తారి లాంటి వారు ఉన్నారు. ఈ టీం ఎంత సీక్రెట్గా పనిచేసిందంటే బాంబు కీలక భాగాలను లైక్ ప్లూటోనియం కోర్ వంటి వాటిని ఒక నార్మల్ థర్మోఫ్లాస్క్లో పెట్టి ముంబై నుంచి జైపూర్కు ఒక సాధారణ ఇండియన్ ఎయిర్లైన్స్ విమానంలో రవాణా చేశారు. సీనియర్ సైంటిస్ట్ అయ్యంగార్ మరియు మూర్తి స్వయంగా ఈ ఫ్లాస్క్ను మోసుకొని విమానంలో ప్రయాణించారు. ఒకవేళ ఫ్లాస్క్ విమానంలో పడిపోయినా అది ఒక సాధారణ వస్తువుగానే కనిపించి ఎవరికి అనుమానం రాకుండా ఉండడమే ఈ ప్లాన్. కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఈ న్యూక్లియర్ టెస్ట్ కోసం పోఖ్రాన్ ఎడార్లో 107 మీటర్ల షాట్ తవ్వాల్సి వచ్చింది. అది చాలా పెద్ద ఇంజనీరింగ్ పని. ఈ పని కోసం జోధ్పూర్లోని ఆర్మీ ఇంజనీరింగ్ రెజిమెంట్ను రంగంలోకి దించారు. కానీ వారికి అసలు విషయం చెప్పకుండా నీటి సరఫరా కోసం ఒక బావి తవ్వుతున్నామని చెప్పారు. చివరికి ఆ హిస్టారికల్ డే రానే వచ్చింది. మే 18, 1974. అది బుద్ధ పూర్ణిమ రోజు. పోఖ్రాన్ ఎడారి ప్రశాంతంగా ఉంది. సరిగ్గా ఉదయం 8:05 ప్రణబ్ దస్తారి బటన్ నొక్కారు. మరుక్షణం భూమి ఒక్కసారిగా కంపించింది. 107 మీటర్ల లోతు నుంచి భారీ శక్తి రిలీజ్ అయింది. ఇసుక, దుమ్ము, ధూళి ఆకాశాన్ని అంటాయి. ఈ దృశ్యాన్ని చూసిన రాజారామన్న వెంటనే ఢిల్లీలోని ప్రధాని కార్యాలయానికి
ద బుద్ధ హాజ్ ఫైనల్లీ స్మైల్డ్ అనే ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. అంటే బుద్ధుడు చివరకు చిరునవ్వు చిందించాడు అని అర్థము. ఈ సందేశం అందుకున్న ఇందిరాగాంధీ గారు కొద్దిసేపటికే ఆల్ ఇండియా రేడియో ద్వారా దేశ ప్రజలకు ఈ గుడ్ న్యూస్ అందించారు. భారత్ పశ్చిమ ప్రాంతంలో శాంతియుత అణుపరీక్ష విజయవంతంగా నిర్వహించింది. సీరియస్లీ ఈ ఒక్క ఇన్సిడెంట్ చదువుతుంటే ఇండియాకు అసలైన ఇండిపెండెన్స్ 1947లో కాదు 1974లో వచ్చిందా అన్నట్టు అనిపించింది. ఈ ఒక్క పరీక్షతో ఇండియా ప్రపంచ రాజకీయాల్లో తన స్థానాన్ని శాశ్వతంగా మార్చుకుంది. అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల తర్వాత ప్రపంచంలోని 6వ అణుశక్తి దేశంగా ఇండియా అవతరించింది. ఇందిరాగాంధీ గారు ఈ టెస్ట్ను పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్గా చెప్పారు. అంటే శాంతియుత అణు విస్ఫోటనం అని అర్థము. ఇక పోఖ్రాన్ టెస్ట్ 2 గురించి మాట్లాడతాం. 1 కాదు 2 కాదు, ఈసారి ఏకంగా 5 టెస్టులు నిర్వహించారు. 1998 మే నెల అది. దేశంలో కొత్తగా బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఒక స్పష్టమైన ప్రామిస్ చేశారు. అదేంటంటే భారత్ ప్రస్తుత అణుశక్తుల నియంత్రణకు లొంగదు. బీజేపీ ప్రభుత్వం భారత్ యొక్క అణు ఎంపికను ఉపయోగించుకునే హక్కును నిలుపుకుంటుంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వాజ్పేయి గారు తన మొదటి నిర్ణయాల్లో ఒకటిగా న్యూక్లియర్ టెస్టుకు ఆమోదం తెలిపారు. మార్చి 18, 1998న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక రోజు ముందు ఆయన ఇలా ప్రకటించారు: జాతీయ భద్రత విషయంలో ఎటువంటి రాజీ లేదు అని. మే 11, 1998 ఇండియన్ టైమ్ లైన్ ప్రకారం మధ్యాహ్నం 3:45 పోఖ్రాన్ ఎడారిలో ఒకేసారి 3 అణుపరీక్షలు జరిగాయి. ఈ ఆపరేషన్ కోడ్ నేమ్ ఆపరేషన్ శక్తి. అలాగే 2 రోజుల తర్వాత అంటే మే 13, 1998న మరో 2 టెస్టులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఈ 5 టెస్టులకు శక్తి 1 నుంచి శక్తి విగా పేరు పెట్టారు. పరీక్షలు జరిగిన వెంటనే ప్రధాని వాజ్పేయి గారు దేశాన్ని ఉద్దేశించి ఒక ప్రకటన చేశారు. ఆయన ఇలా అన్నారు: మే 11, మే 13న ఇండియా నిర్వహించిన ఈ 2 టెస్టుల ద్వారా భారత్కు పూర్తి స్థాయి అణుశక్తి దేశంగా ఉండే హక్కు ఉంటుందని ప్రపంచానికి నిరూపించింది. ఇక అమెరికా సెక్యూరిటీ ఏజెన్సీ అయిన CIA ఇండియా యొక్క ఈ 2 న్యూక్లియర్ టెస్ట్ జరగడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. ఇండియన్ సైంటిస్టులు అణుపరీక్షల రహస్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించిన పద్ధతులు అద్భుతమైనవి. మొదటిది 1974 ప్రాజెక్టులో 75 మందికి పైగా శాస్త్రవేత్తలు ఉన్నారు కదా, కానీ ప్రతి ఒక్క శాస్త్రవేత్తకు వారి భాగం మాత్రమే తెలుసు. ఒక శాస్త్రవేత్తకు మరొక శాస్త్రవేత్త ఏం చేస్తున్నాడో తెలియదు. ఈ ప్లాన్ వల్ల ఒక శాస్త్రవేత్త పట్టుబడినా అతని నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకదు. రెండవది, ప్రధాని ఇందిరాగాంధీ గారు BARCను సందర్శించినప్పుడు ఆమె ఎటువంటి రిటర్న్ ఆర్డర్స్ ఇవ్వలేదు. మూడవది, థర్మోప్లాస్క్లో బాంబు కీలక భాగాన్ని పెట్టి సాధారణ ఇండియన్ ఎయిర్లైన్ విమానంలో రవాణా చేశారు. అలాగే పోఖ్రాన్ ఎడారిలో 107 మీటర్ల షాఫ్ట్ తవ్వాల్సి వచ్చినప్పుడు అక్కడ ఒక బావి తవ్వుతున్నామని చెప్పారు. నాలుగవది, డాక్టర్ రాజగోపాల చిదంబరం 2వ కుమార్తె వివాహం సందర్భంగా డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు అతిథిగా వచ్చారు. వివాహ వేడుకలు జరుగుతుండగా వారిద్దరూ ఒక గదిలోకి వెళ్ళి చిన్నగా మాట్లాడుకుంటూ అణుపరీక్ష సన్నాహాల చివరి వివరాలను ఖరారు చేశారు. ఈ వివాహం వద్ద జరిగిన రహస్య సమావేశం పోఖ్రాన్ టెస్ట్ 2 పరీక్షల ప్రణాళికలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఐదవది, శాస్త్రవేత్తలు రాత్రిపూట మాత్రమే పనిచేశారు. రాత్రి సమయంలో ఉపగ్రహాలు స్పష్టమైన ఫోటోలు తీయలేవు, ఎందుకంటే కాంతి లేకపోవడంతో చేస్తున్న వర్క్ క్లియర్గా కనిపించదు. శాస్త్రవేత్తలు పగటిపూట విశ్రాంతి తీసుకునేవారు. ఆరవది, ఎటువంటి రేడియో, టెలిఫోన్ లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఉపయోగించలేదు. ఇన్ఫర్మేషన్ అంతా మౌలికంగా ముఖాముఖి మార్పిడి చేయబడింది. దీనివల్ల ఎలక్ట్రానిక్ నిఘాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. సో ఇది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. అండ్ అలాగే వెళ్ళే ముందు వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్.